ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో పార్టీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులకు కొలికపూడి ఊహించని షాక్ ఇచ్చారు. టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో టీడీపీలో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు దోపిడీని బయటపెట్టారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎంపీ చిన్ని వర్గీయులకు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో విసన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు సంధించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటూ నువ్వు నిజంగా రాయల్ కొండపర్వ గుట్ట దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అని సెటైర్లు వేశారు. దీంతో తిరువూరులో కొలికపూడి వరుస పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదం ఎంత దాకా వెళ్తుందోనంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. గేట్గా ఈరోజు చూసుకున్నదంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఈరోజు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అలాగే తిరువూరు శాసనసభ్యులు ఇరువురి మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల క్రితం చూసుకున్నట్లయితే టీడీపీ అధిష్టానాన్ని చెక్క పెట్టేందుకు కూడా 5 మెన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిని ఏదైతే ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారో పంచుమతి అనురాధ, వరలరామయ్య, అలాగే షరీఫ్, అలాగే కొనకల నారాయణరావు, వీళ్ళ 5గురితో కలిపి ఒక 5 మెన్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చేశారు. ఆ క్రమశిక్షణ కమిటీ ముందు ఇటు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని కానివ్వండి, లేకపోతే తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరు కూడా హాజరై మరోసారి ఇటువంటి ఏది వివాదాస్పద వ్యాఖ్యలు చేయనంటూ కూడా అధిష్టానానికి హామీ అయితే ఇచ్చారు. అయితే ఇది గడిచి నెల రోజులు కాకముందే ఈరోజు తాజాగా అతను పెట్టిన ఏదైతే తిరువూరుకు సంబంధించి కొండపరువు గట్టు వద్ద డే అండ్ నైట్ క్లబ్ పేకాట క్లబ్కి అధ్యక్షుడివా, దేనికి నువ్వు అధ్యక్షుడివి అంటూ కూడా ఆయన పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇతను చేసిన పోస్టుకు సంబంధించి విసన్నపేటలో ఒక టీడీపీ సీనియర్ నాయకుడికి సంబంధించి పోస్టు పెట్టారనేది కూడా బహిరంగంగా టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే ఇటు ఓపెన్గా అయితే బహిరంగంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దాన్ని పోస్టులో పెట్టకపోయినా అతనికి సంబంధించిన ముఖ్య నాయకుడిని కించపరుస్తూ కూడా ఈ పోస్ట్ అయితే పెట్టారు. అయితే నెల రోజుల క్రితం ఈ వివాదానికి టర్మరుగా అయిందనుకున్న నేపథ్యంలో తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన ఈ పోస్టు మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే అధిష్టానం కూడా వీరి ఇరువురిపైన సీరియస్ అవుతుంది. అయితే ప్రధానంగా ఈ కొలికపూడి శ్రీనివాసరావు చూసుకున్నట్లయితే స్థానికంగా ఎవరు కూడా టీడీపీ నేతలు కూడా అతనికి సహకరించడం లేదనేది కూడా అతని వాదన. అలాగే అదేవిధంగా ప్రస్తుతం ఈ పోస్టు పెట్టిన తర్వాత చూసుకున్నట్టయితే తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈరోజు మా స్థానిక టీడీపీ నేతలు కానివ్వండి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఏదైతే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ విషయం పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తున్న అనేది కాదు వేచి చూడాలి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.